మణిపూర్ పరిస్థితే లగచర్లలోనూ మణిపూర్ను కంట్రోల్ చేయలేనటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ ఈ నాకు అర్థం కాదు. మణిపూర్లో కంట్రోల్ అవుతుందా? మణిపూర్కు లగచర్లకు ఏమైనా సంబంధం ఉందా? ఏం పొలికేస్తున్నారో అర్థం కాదు. ఢిల్లీలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. అంటే ఇంత పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ విమర్శిస్తున్నప్పటికీ కూడా కేటీఆర్ను మీరైతే భుజాల మీద మోస్తున్నట్టే స్పష్టంగా అర్థమవుతోంది. హక్కుల కోసం 9 నెలలుగా గిరిజనుల పోరాటం. అబ్బా దమనకాండపై రాహుల్ మోడీ స్పందించాలి. 60 లక్షల భూమికి 8 లక్షలైన ఇవ్వరా? రేవంత్ రెడ్డి సోదరికి ఏ హోదాలో ప్రోటోకాల్? ప్రభుత్వాన్ని అస్థిరపరచం. రేవంత్ 5 ఏళ్ళు ఉండాలి, ఆ తర్వాత 15 ఏళ్ళు మేమే. ఢిల్లీలో కేటీఆర్ మొన్ననే 10 ఏళ్ళు అన్నాడు, ఇప్పుడేమో 15 ఏళ్ళు అంటాడు. కేటీఆర్, నేను ఈ సందర్భంగా నీకు ఒక సవాలు విసురుతున్నా. నీకు చిత్తశుద్ధి ఉంటే నీ యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో మల్లన్న సాగర్కి వస్తావా అని అడుగుతా ఉన్నాం. మల్లన్న సాగర్లో నువ్వేం చేసినావే? వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేసినావు. వాళ్ళ పైన నువ్వేం చేసినావు? బుల్లెట్లు కూడా దింపినావు. అది కూడా గుర్తుపెట్టుకో. అవి కూడా చూపిస్తా. విజువల్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర, గుర్తుపెట్టుకో. అవన్నీ మర్చిపోలేదు. వస్తావా? ఇవన్నీ చాతగాని దద్దమ్మ ముచ్చట్లు మాట్లాడకు కేటీఆర్. నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు రా, వచ్చి మాట్లాడు. అంతేగాని చాతగాని దద్దమ్మ లెక్క మాట్లాడద్దు అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఒకసారి మీకు ఒక వీడియో చూపిస్తాను మిత్రులారా. వీళ్ళు హయాంలో మల్లన్న సాగర్లో ఎంత దారుణంగా వీళ్ళను అక్కడ ఉన్న ప్రజలను కొట్టిరో ఒక్కసారి చూడండి మీరు. కొండపాక మండలం ఎర్రవెల్లి శివార్లో రాజీవ్ రహదారి ముట్టడికి ప్రయత్నించిన బూత్ నిర్వాసితులపై పోలీసులు ఇగో ఇది చూడండి, పోలీసులు ఎట్లా ఉరికిస్తున్నారో చూడండి. ఎవరో వీళ్ళంతా మల్లన్న సాగర్ బాధితులు కదా, ఒక్కొక్కరిపై కొట్టుడు. ఇగో ఈ లాఠీ చార్జ్ ఎక్కడిది? ఒక బాలింతను కూడా వదిలిపెట్టేటువంటి దుర్మార్గులు వీళ్ళు. ఇగో ముసలి వాళ్ళను, రైతులను, లేడీస్ని పోలీసు కాల్పులు కూడా జరిపారండి. ఇదంతా మల్లన్న సాగర్లో ఇదంతా జరిగిందంతా కూడా. ఇగో ఇదంతా ఎంత దారుణంగా కొట్టిరు చూడండి. ఇగో బుల్లెట్లు తీరినటువంటి విజువల్స్ చూడండి ఒకసారి. ఇగో కొట్టిర్రు ఇష్టం వచ్చినట్టు దారుణంగా. అది మర్చిపోలే, ఆ జ్ఞాపకాలన్నీ గుర్తున్నాయి. ఇగో చనిపోయినటువంటి విజువల్స్, వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తే బుల్లెట్లు తింటూ చనిపోయిన విజువల్స్. ఇవన్నీ మల్లన్న సార్లు ఎవరు వేసారు? కేటీఆర్ సంబంధించినటువంటి తాబేదారులు వేసారు వీళ్ళంతా కూడా. సో హరీష్ రావు, కేటీఆర్ చెప్పు, నీకు చిత్తశుద్ధి ఉంటే మల్లన్న సాగర్ పోదాం వస్తావా? లేకపోతే ఎక్కడైతే నువ్వు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినావో ఆరెండర్ కాలనీకి పోదాం వస్తావా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఇవన్నీ జరగకుండా నువ్వు మళ్ళా శుద్ధపూస లెక్క నేను ప్రజల పక్షాన ఉంటాము అని ఒక మాస్క్ వేసుకొని వస్తామంటే బిడ్డ గుర్తుపెట్టుకో, మేము వదిలిపెట్టము. గత 10 ఏళ్ళు మీరు చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు, దుర్మార్గాలు, అన్యాయాలన్నిటి కూడా ప్రజల ముందు ఇంకా ఉంచుతాం. మీరు శుద్ధపూస లెక్క వస్తామంటే గత 10 ఏళ్ళు చేసినటువంటి మీరు పాపాలు అన్ని కడిగేసుకున్నట్ట. బిడ్డ నీకు దమ్ముంటే నువ్వు మొగనివైతే మల్లన్న సాగర్లోని ఆరెండర్ కాలనీ మీ అయ్య కాన్సెన్సే కదా, అక్కడికి పోదాం వస్తావా అని అడుగుతా ఉన్నాం. మేము వస్తాం, మాతో పాటు ఇంకెవరు తీసుకురావాలో వాళ్ళని తీసుకొస్తాం. పోదాం వస్తావా? అది కనుక నువ్వు అక్కడికి రాకుండా లగచర్ల బాధితులకు అండగా ఉంటా అంటే నీ యొక్క దొంగ నాటకాలు, నీ యొక్క పిట్టల ముచ్చట్లు ఖచ్చితంగా ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం కాక చేస్తాం. బిడ్డ గుర్తుపెట్టుకో. ఏం తమాషాలు చేస్తున్నావా? 10 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేసి, ఇష్టం వచ్చినట్టు లాఠీ చార్జ్ చేసి, ఇష్టం వచ్చినట్టు ఫైరింగ్ చేసి, ఇప్పుడు వచ్చి శుద్ధపూస లెక్క మాట్లాడుతున్నావా? ఇట్లాంటివి గనక మళ్ళా చేస్తే గనక బిడ్డ గుర్తుపెట్టుకో, అమరవీరుల స్తూపం ముందు నిన్ను ఉరికిచ్చి కొడతారు బిడ్డ తెలంగాణ ప్రజలు. గుర్తుపెట్టుకో కేటీఆర్. ఇట్లా ఉంటాయండి వీళ్ళ యొక్క దుర్మార్గాలు. మల్లన్న సాగర్ చూసాం కదా ఎంత దారుణంగా చేసినో. ఇప్పుడు ఒక మాస్క్ వేసుకుని వచ్చి ప్రజల వెంట ఉంటామంటే ఎట్లా నమ్మాలే? ఢిల్లీకి పోయి వాళ్ళని తీసుకుపోయి ఢిల్లీకి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏం చేసాడు? ఢిల్లీలో ఉన్న పెద్దలను కలిసి, వాళ్ళ కొంతమంది పెద్దలను కలిసి వాళ్ళ దగ్గర మోకరిల్లి నన్ను కాపాడండి మహాప్రభు అంటూ దొంగనాటకాలు ఆడుతున్నాడు. దయచేసి లగచర్ల బాధితులు కానీ, అక్కడ ఉన్నటువంటి అయితే పోలేపల్లి బాధితులు కానీ, హకీంపేట బాధితులు కానీ దయచేసి ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నమ్మకండి. మిమ్మల్ని అడ్డు పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారు. అదేవిధంగా కేటీఆర్ అరెస్ట్ కాకుండా ఉండడానికి మిమ్మల్ని వాడుకుంటున్న ఢిల్లీలో, అంతే తప్ప వేరే ఏదీ లేదు. దయచేసి ఈ యొక్క లగచర్ల బాధితులు ఎవరుతున్నారో ఈ బీఆర్ఎస్ పార్టీని కానీ కేటీఆర్ కానీ వీళ్ళెవరిని కూడా నమ్మొద్దు. నమ్మితే మిమ్మల్ని నట్టేట ముంచుతారు అనేటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ కూడా ఒక్కసారి మల్లన్న సాగర్ సంబంధించినటువంటి బాధితులను కలవండి. మీకు కావాలంటే నేను కల్పిస్తా.
వాళ్ళ పాపం దారుణమైనటువంటి పరిస్థితులు ఇప్పటికీ ఉన్నారు. మీకు అంతో కొంత పరిహారం ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటారు, చాలా రకాల అవకాశాలు కల్పిస్తామని అంటారు. లేకపోతే సీఎం సొంత కాన్స్టిట్యున్సీ, ఆ సొంత కాన్స్టిట్యున్సీలో మీకు ఏదైనా ఆపద వస్తే ఆయనకే ఇబ్బంది అయితే విషయం తెలుసు. సో అలాంటి జాగ్రత్త పడే అవకాశం కూడా ఉంటుంది సీఎం. సో అలాంటి పరిస్థితుల్లో దయచేసి మీరు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ చెప్పేటువంటి మాయ ముచ్చట్లు కానీ పిట్టల దొర ముచ్చట్లు కానీ నమ్మితే మిమ్మల్ని నట్టేట ముంచుతాడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందా లగచర్ల బాధితులకు నేను కోరుతా ఉన్నాను. మణిపూర్ పరిస్థితే లగచర్లలోనూ మణిపూర్ను కంట్రోల్ చేయలేనటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ ఈ నాకు అర్థం కాదు. మణిపూర్లో కంట్రోల్ అవుతుందా? మణిపూర్కు లగచర్లకు ఏమైనా సంబంధం ఉందా? ఏం పొలికేస్తున్నారో అర్థం కాదు. ఢిల్లీలో కేటీఆర్ కేటీఆర్ మాట్లాడుతున్నారు అంటే ఇంత పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ విమర్శిస్తున్నప్పటికీ కూడా కేటీఆర్ను మీరైతే భుజాల మీద మోస్తున్నట్టే స్పష్టంగా అర్థమవుతోంది. హక్కుల కోసం 9 నెలలుగా గిరిజనుల పోరాటం. అబ్బా దమనకాండపై రాహుల్ మోడీ స్పందించాలి. 60 లక్షల భూమికి 8 లక్షలైన ఇవ్వరా? రేవంత్ రెడ్డి సోదరుడికి ఏ హోదాలో ప్రోటోకాల్? ప్రభుత్వాన్ని అస్థిరపరచం. రేవంత్ 5 ఏళ్ళు ఉండాలి, ఆ తర్వాత 15 ఏళ్ళు మేమే. ఢిల్లీలో కేటీఆర్ మొన్ననే 10 ఏళ్ళు అన్నాడు, ఇప్పుడేమో 15 ఏళ్ళు అంటాడు. కేటీఆర్, నేను ఈ సందర్భంగా నీకు ఒక సవాలు విసురుతున్నా. నీకు చిత్తశుద్ధి ఉంటే నీ యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో మల్లన్న సాగర్కి వస్తావా అని అడుగుతా ఉన్నాం. మల్లన్న సాగర్లో నువ్వేం చేసినావే? వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేసినావు, వాళ్ళ పైన నువ్వేం చేసినావు? బుల్లెట్లు కూడా దింపినావు. అది కూడా గుర్తుపెట్టుకో. అవి కూడా చూపిస్తా, విజువల్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర, గుర్తుపెట్టుకో. అవన్నీ మర్చిపోలేదు. వస్తావా? ఇవన్నీ చాతగాని దద్దమ్మ ముచ్చట్లు మాట్లాడకు కేటీఆర్. నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు రా, వచ్చి మాట్లాడు, అంతేగాని చాతగాని దద్దమ్మ లెక్క మాట్లాడద్దు అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఒకసారి మీకు ఒక వీడియో చూపిస్తాను మిత్రులారా. వీళ్ళు హయాంలో మల్లన్న సాగర్లో ఎంత దారుణంగా వీళ్ళను అక్కడ ఉన్న ప్రజలను కొట్టిరో ఒక్కసారి చూడండి మీరు. కొండపాక మండలం ఎర్రవెల్లి శివార్లో రాజీవ్ రహదారి ముట్టడికి ప్రయత్నించిన బూత్ నిర్వాసితులపై పోలీసులు ఇగో ఇది చూడండి, పోలీసులు ఎట్లా ఉరికిస్తున్నారో చూడండి. ఎవరో వీళ్ళంతా మల్లన్న సాగర్ బాధితులు కదా, ఒక్కొక్కరిపై కొట్టుడు. ఇగో ఈ లాఠీ చార్జ్ ఎక్కడిది? ఒక బాలింతను కూడా వదిలిపెట్టేటువంటి దుర్మార్గులు వీళ్ళు. ఇగో ముసలి వాళ్ళను, రైతులను, లేడీస్ని పోలీసు కాల్పులు కూడా జరిపారండి. ఇదంతా మల్లన్న సాగర్లో ఇదంతా జరిగిందంతా కూడా. ఇగో ఇదంతా ఎంత దారుణంగా కొట్టిరు చూడండి. ఇగో బుల్లెట్లు తీరినటువంటి విజువల్స్ చూడండి ఒకసారి. ఇగో కొట్టిర్రు ఇష్టం వచ్చినట్టు దారుణంగా. అది మర్చిపోలే, ఆ జ్ఞాపకాలన్నీ గుర్తున్నాయి. ఇగో చనిపోయినటువంటి విజువల్స్, వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తే బుల్లెట్లు తింటూ చనిపోయిన విజువల్స్. ఇవన్నీ మల్లన్న సాగర్లో ఎవరు వేసారు? కేటీఆర్ సంబంధించినటువంటి తాబేదాలు వేసారు వీళ్ళంతా కూడా.